హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విజ్డమ్ తక్షశీల. జాపనీస్ డిసిప్లైన్ హ్యాబిట్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. జపాన్లో ఒక చిన్న పట్టణం ఉండేది. అక్కడ కెంజీ అనే యువకుడు ఉండేవాడు. అతని కల జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవడం. కానీ కెంజీ జీవితం కూడా చాలామందిలాగా ఉండేది. ఆలస్యంగా లేవడం, పనులు వాయిదా వేయడం, ఒక్కరోజు మోటివేషన్ వస్తే 3 రోజుల పని తర్వాత మళ్ళీ అలసత్వం. ఒకరోజు అతని తండ్రి టోక్యోకు తీసుకెళ్ళాడు. అక్కడ ఒక వృద్ధ గురువు దగ్గరికి వెళ్ళారు. ఆ గురువు పేరు హిరోషి. హిరోషి కెంజీని చూసి ఒకే ఒక్క మాట చెప్పాడు: జపాన్ని బలంగా చేసింది టెక్నాలజీ కాదు, డిసిప్లిన్ అని. అప్పుడు కెంజీకి ఆ మాట అంతగా అర్థం కాలేదు. అప్పుడు గురువు అతనికి 30 రోజులు ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ 30 రోజులు జపాన్ ప్రజలు పాటించే హ్యాబిట్స్ ఫాలో అవ్వు, నీ జీవితం మారుతుంది అని గురువు చెప్పాడు. అప్పుడు కెంజీ ఛాలెంజ్కి ఒప్పుకున్నాడు. ఫస్ట్ హ్యాబిట్, టైం రెస్పెక్ట్. మొదటి రోజు ఉదయం 5 గంటలకు గురువు అతన్ని లేపాడు. కెంజీ కోపంగా ఎందుకు ఇప్పుడు అని అడిగాడు. ఎందుకు ఇంత త్వరగా అని అడిగాడు. గురువు నవ్వి చెప్పాడు: సమయాన్ని గౌరవించే వాళ్ళని విజయం గౌరవిస్తుంది. ఆ రోజు నుంచి కెంజీ లేటుగా లేవడం మానేశాడు. సెకండ్ హ్యాబిట్, క్లీన్లీనెస్. జపాన్ స్కూల్ పిల్లలే తమ క్లాస్ రూమ్ని క్లీన్ చేస్తారని గురువు చూపించాడు. కెంజీ అప్పుడు ఆశ్చర్యపోయాడు. ఇది వర్కర్స్ పని కాదా అని అడిగాడు. గురువు చెప్పేటప్పుడు పరిసరాలు క్లీన్గా ఉంచేవాడు తన మనసుని కూడా క్లీన్గా ఉంచగలడు. ఆ రోజు నుంచి కెంజీ తన రూమ్ నీట్గా ఉంచడం మొదలుపెట్టాడు. మెల్లగా అతని మైండ్ కూడా పీస్ఫుల్ అయింది. థర్డ్ హ్యాబిట్, కైజెన్. ఒకరోజు గురువు ఒక చిన్న మొక్క చూపించాడు. ఇది ఒక్క రోజులో పెద్ద చెట్టు కాలేదు, రోజు కొంచెం కొంచెంగా పెరిగింది అని చెప్పాడు. కైజెన్ అంటే ప్రతిరోజు 1% ఇంప్రూవ్ అవ్వడం. ఆ రోజు నుంచి కెంజీ ఒక్కసారిగా పెద్ద మార్పు కోసం కాకుండా రోజు చిన్న ఇంప్రూవ్మెంట్స్ చేయడం మొదలుపెట్టాడు. 10 పేజెస్ చదవడం, 20 మినిట్స్ ఎక్సర్సైజ్, 1 అవర్ ఫోకస్డ్ వర్క్ ఇలా. ఫోర్త్ హ్యాబిట్, సైలెన్స్. జపాన్లో ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు అందరూ సైలెంట్గా ఉండడం కెంజీ గమనించాడు. ఎవ్వరూ అన్నెసరీగా మాట్లాడడం లేదు. గురువు చెప్పాడు: నిశ్శబ్దం ఉన్న చోట ఆలోచనలు బలపడతాయి. ఆ రోజు నుంచి కెంజీ రోజు 15 నిమిషాలు ఫోన్ లేకుండా నిశ్శబ్దం కూర్చోవడం మొదలుపెట్టాడు. అప్పుడు అతనికి తన జీవితంలో ఏం కావాలో క్లీన్గా అర్థం అవడం మొదలయ్యింది. ఫిఫ్త్ హ్యాబిట్, నెవర్ గివ్ అప్. ఒకరోజు గురువు అతన్ని హిరోషిమాకి తీసుకెళ్ళాడు. అక్కడ డిస్ట్రాయిడ్ అయిన సిటీ మళ్ళీ ప్రపంచంలో పవర్ఫుల్ ప్లేస్గా ఎలా మారిందో చెప్పాడు. గురువు చెప్తూ అతని కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. జపాన్ ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ లేచింది. అదే అసలు డిసిప్లైన్. ఆ మాటకి కెంజీ హృదయంలో గట్టిగా పడింది. 30వ రోజు కెంజీ పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు అతను టైం వాల్యూ తెలుసుకున్నాడు, నీట్గా ఉండటం నేర్చుకున్నాడు, చిన్న హ్యాబిట్స్ పవర్ అర్థం చేసుకున్నాడు, ఫోకస్ పెంచుకున్నాడు, ప్రాబ్లమ్స్ వచ్చినా గివప్ కాకూడదని తెలుసుకున్నాడు. గురువు చివరిగా చెప్పాడు: సక్సెస్ ఒక్క రోజులో రాదు, కానీ ప్రతిరోజు డిసిప్లైన్ ఉంటే ఒకరోజు సక్సెస్ తప్పకుండా వస్తుంది. కెంజీ ఆకాశాన్ని చూస్తూ నవ్వాడు. ఎందుకంటే అతను ఇప్పుడు అర్థం చేసుకున్నాడు, జీవితాన్ని మార్చేది మోటివేషన్ కాదు, ప్రతిరోజు చేసే డిసిప్లైన్ హ్యాబిట్స్ అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.